ధ్యానంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము తృతీయ స్కందంలో ఈరోజు మనం చదువుకున్న కీర్తన ఉంది. 73 నుండి 89 దాకా తృతీయ స్కందము. ఈ 17 కీర్తనలు తృతీయ స్కందంగా ఉన్నాయి. మొత్తం కీర్తన గ్రంథం అంతట్లో కూడా స్తుతి కీర్తనలు 60 ఉన్నాయని చెప్తున్నాము. ప్రార్థనా కీర్తనలు 40 ఉన్నాయనుకున్నాము. యాత్రా కీర్తనలు ఒక 15 ఉన్నాయనుకున్నాం. నిత్యా కీర్తనలు 15 ఉన్నాయి స్పష్టంగా. మిగిలిన వాటిలో కూడా మరి 7 కీర్తనలు కూడా నిత్యాన్ని గురించిన కీర్తనలు ఉన్నాయి. రారాజుగా రాజ్యపాలన చేయబోయే కీర్తనలు ఒక 8 కీర్తనలు మనకు కనిపిస్తాయి. దుష్టులు నీతిమంతులు అనే అంశం మీద మరి 8 కీర్తనలు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గురించి 4 కీర్తనలు కనిపిస్తాయి. మొత్తం 150 కీర్తనలుగా అంశాన్ని బట్టి మనం విడగొట్టుకున్నాం. శీర్షికలోని అంశాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు కీర్తన అని 77 ఉంది. ఈ రోజు మనం చదువుతుంది కూడా కీర్తన అని. గీతము లేదా గానము అని 17 ఉన్నాయి. ఈ రోజు మనం చదువుకున్న కీర్తన గీతమని కూడా ఈ 2 ఉన్నాయి. 30వ కీర్తన 83వ కీర్తన ఈ రెండింటికి మాత్రమే కీర్తన అని గీతము లేదా గానము అని ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఒక నిమిషం అయిన తర్వాత ఏంటో మనం ఆలోచించేద్దాం. దైవ ధ్యానం అని 13 కీర్తనలకు ఉంటుంది. అనుపద గీతము అని 6 కీర్తనలకు ఉండటం మనం చూస్తున్నాం. శీర్షికలో ఏమీ లేనివి ఒక 37 ఉన్నాయి. ఇవన్నీ కలుపుకున్న శీర్షికను బట్టి 150 కీర్తనలు ఈ రీతిగా విడగొట్టవచ్చు. రాసిన వారిని బట్టి మనం ఆలోచించినప్పుడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ రాసిన వాడు దావీదు గారు. స్పష్టంగా 73 పైన దావీదు అని ఉంది. మిగిలిన 3 కీర్తనలు ఇతర లేఖనాలు చూసినప్పుడు దావీదు గారు రాశారని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. తర్వాత కౌరవ కుమారులు 12 కీర్తనలు రాశారు. ఈ రోజు మనం చదువుకున్న కీర్తనలు ఆసాఫ్ గారు రాసినట్టుగా ఆసాఫ్ గారు కూడా 12 కీర్తనలు రాశారు. నిజానికి ముగ్గురు కలిపి 100 కీర్తనలు రాశారు. సొలొమోను గారు 2 కీర్తనలు, తర్వాత మోషే 1 కీర్తన, యజ్ఞహీనుడైన ఏతాను 1 కీర్తన, ఆ తర్వాత కీర్తనలు పేరు లేనివి ఒక 46 కీర్తనలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా దావీదు గారే రాశారని భక్తులు నమ్ముతా ఉన్నారు. అందుకే కొన్నిసార్లు దావీదు రాసిన కీర్తన గ్రంథము అని కూడా అంటా ఉంటారు. మనం చదువుకున్న కీర్తన తృతీయ స్కందంలో ఉందనుకున్నాం. స్కందాలుగా విడగొట్టబడి ఉన్నాయి. ఎందుకు స్కందాలుగా విడగొట్టబడ్డాయంటే మొదటి 41 కీర్తనలు ప్రథమ స్కందం అని, 30 కీర్తనలు ద్వితీయ స్కందం అని, 17 కీర్తనలు తృతీయ స్కందం ఈ రోజు మనం చదువుకుంది. చతుర్థ స్కందంలో 17, పంచమ స్కందంలో 44 ఉన్నాయి. ఈ ప్రతి స్కందము చివరిలో ఆమేన్ అనే మాట మనకు కనిపిస్తుంది. అంచేత ఈ అన్ని స్కందాలు ఒకేసారి రాయబడ్డాయి అని మనం చూడలేదు. మొదటి స్కందము చివరిలో ఆమేన్ ఆమేన్ అనే మాట అంటే 41వ కీర్తన 13వ వచనంలో ఉంది. తర్వాత ద్వితీయ స్కందాన్ని మనం చూసినప్పుడు ద్వితీయ స్కందంలో కూడా 72వ కీర్తన చివరిలో ఆమేన్ ఆమేన్ అనే మాట కనిపిస్తుంది. అంటే ప్రథమ స్కందము ఒకసారి సమకూర్చబడి ముగించబడింది. అలాగే ద్వితీయ స్కందము మరొకసారి సమకూర్చబడి ముగించబడింది. అందుకే ద్వితీయ స్కందము చివరిలో యెషయా కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసేననుంది. 72వ కీర్తనలో సొలొమోను గారిని రాజుగా చేసే సందర్భంగా రాయబడిన కీర్తన. సొలొమోను రాజు అయ్యాడు, దావీదు గారు వృద్ధాప్యం తర్వాత మరణించారు కాబట్టి ఆయన కీర్తనలు అక్కడ ముగించారు అని రాశారు. కానీ తర్వాత కూడా కొన్ని కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయో మనం చూద్దాం. తృతీయ స్కందం ఇప్పుడు మనం చదువుకున్న తృతీయ స్కందంలో 73 నుంచి 89 కీర్తనలు ఉన్నాయి. అందులో 89వ కీర్తన చివరి వచనం కూడా ఆమేన్ ఆమేన్ అనే మాటతో ముగుస్తుంది. కనుక తృతీయ స్కందము ఒకసారి సమకూర్చబడిందని మనం చూస్తా ఉన్నాం. అలాగే చతుర్థ స్కందం 106వ కీర్తనతో ముగుస్తుంది. 106వ కీర్తనలో కూడా చివరిలో ప్రజలందరూ ఆమెనందరూ గాక యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగుస్తుంది. మరి చివరిది 150 కీర్తన మనం ఎరుగుము. ఆ కీర్తన అంతా స్తుతి అన్నమాట. కనుక 5 స్కందాలు ఒకేసారి సమకూర్చబడలేదు అని దీన్ని బట్టి మనము తలుస్తా ఉన్నాం. మరి మనం ఇప్పుడు ధ్యానిస్తున్న తృతీయ స్కందం ఎప్పుడు సమకూర్చబడిందంటే ధనువృత్తాంతాలు 2వ గ్రంథంలో దావీదు
దీర్ఘదర్శి అయిన ఆసాపులు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజు అయిన హిజ్కియాగా రాజ్ఞాపించారట. ఆజ్ఞ ప్రకారంగా వారు సంతోషంగా స్తోత్రము పాడి తలవంచి ఆరాధించింది అని చదువుకుంటున్నారు. కనుక ఈ తృతీయ స్కందంలో ఆసాపు గారి కీర్తనలు 11 ఉన్నాయి. ఆయన రాత్రి 12 ద్వితీయ స్కందములో కీర్తన ఉంది, మిగిలిన 11 తృతీయ స్కందంలో ఉన్నాయి. కనుక ఈ వచనాన్ని బట్టి రాబోయిన హిజ్కియా కాలంలో తృతీయ స్కందము సమకూర్చబడింది అని మనం అంగీకరిస్తా ఉన్నాం. మరి మొదటి 2 స్కందాలు ఇంతటితో దావీదు ప్రార్థనలు ముగిసెను అన్న కారణాన్ని బట్టి మొదటి స్కందము ఖచ్చితంగా ఇంచుమించుగా అన్ని దావీదు గారి కీర్తనలు ఉన్నాయి. దావీదు గారి కాలంలోనే సమకూర్చబడ్డాయని నమ్ముతున్నాము. మరి ద్వితీయ స్కందము దావీదు గారి ప్రార్థనతో ముగిసింది అని ఉంది కాబట్టి అది కూడా దావీదు గారు అనుకోవచ్చు. ఎందుకంటే 72వ కీర్తన సొలొమోను గారిని రాజుగా చేసినప్పుడు మరి ఇద్దరు రాశారేమో, కానీ పేరు మాత్రం సొలొమోను కీర్తన పేరే పెట్టబడింది అనమాట. కనుక తృతీయ మరి మొదటి 2 స్కందాలు దావీదు గారి కాలంలో, తృతీయ స్కందము అట్లయితే హిజ్కియా రాజు కాలంలో. మరి చతుర్థ పంచమ స్కందాలు మనం చూసినట్లయితే యెజ్రా కాలంలో మందిరము నిర్మించబడిన తర్వాత చతుర్థ స్కందము సమకూర్చబడినట్టుగా మనకు అర్థమవుతుంది. చతుర్థ స్కందం వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఆ తర్వాత పంచమ స్కందము నెహెమ్యా కాలంలో పట్టణ ప్రాకారం కట్టబడినప్పుడు అందరూ నీతి గుమ్మం దగ్గర చేరి వాక్యాన్ని ధ్యానిస్తున్న ఆ స్పెషల్ అకేషన్ సందర్భంగా పంచమ స్కందము సమకూర్చబడిందని వేదాంతులు నమ్ముతున్నారు. ఇది ఖచ్చితం కావచ్చు, ఖచ్చితం కాకపోవచ్చు కూడా. అయినా ఇది ఒక తలం మాత్రమేనే మనం గుర్తుంచుకున్నాం. కనుక ఈ స్కందాలని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటి డెఫినెట్ గా దావీదు గారే, రెండవది దావీదు గారే అనుకోవచ్చు, మూడవ దాన్ని దావీదు గారు అని అనుకునే దానికంటే ఎక్కువగా మనము హిజ్కియా గారు సమకూర్చారని మనం చెప్పవచ్చు. అయినా అది కూడా అనుమానమే, ఖచ్చితంగా చెప్పలే. మొదటి దావీదు గారు అయినా క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. మూడవది కూడా హిజ్కియా అనుకోవచ్చు. కొంతమంది యోషియా రాజు కాలంలో కూడా మందిర ప్రస్తావన జరిగింది కాబట్టి ప్రక్షాళన జరిగిన కారణాన యోషియా గారైనా సమకూర్చి ఉండవచ్చు అన్నారు. కానీ అయితే 2వ దినవృత్తాంతాలు 29:30 ఆధారంగా ఎక్కువగా హిజ్కియా గారు సమకూర్చారని మనం నమ్మవచ్చు. చతుర్థ స్కందము యెజ్రా గారిని, పంచమ స్కందము నెహెమ్యా అని అనుకోవచ్చు. కానీ యెజ్రా గారి నెహెమ్యా కావచ్చు, ఇది కూడా యెజ్రా గారి నెహెమ్యా కావచ్చు అని అనుకుంటా ఉన్నారు. కానీ ఇంచుమించుగా మనం అంగీకరించడానికి మొదటి 2 స్కందాలు దావీదు గారిని, మూడవది హిజ్కియా గారిని, 4వది యెజ్రా గారిని, 5వది నెహెమ్యా గారిని నమ్మడానికి ఎక్కువైన ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఈ రోజు మనం చదువుకున్న 83వ కీర్తన ఇది ఏ సందర్భంగా వ్రాయబడింది, ఏ కాలంలో వ్రాయబడింది అని ముందుగా మనం ఆలోచన చేస్తే మనకు కొన్ని తలంపులు అర్థమవుతాయి. దేవా ఊరకుండుము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. ఊరకుండకము అని 2 సార్లు తెలుగులో ఉంది, మౌనముగా ఉండకము అని ఒకసారి తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీషులో ఈ 3వసారి ఊరకుండుము అనే మాట ఊరకుండుమని కాకుండా కదలకుండా ఉండద్దు, బీ నాట్ స్టిల్ అన్నదన్నమాట. కొన్నిసార్లు మనం చెప్తా ఉంటే వింటా పలకుండా ఉంటే ఏం కదలకుండా ఉన్నావే అంటే ఆమె అట్లా అన్నమాట. అంటే కీర్తనాకారుడు దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నాడు, దేవా ఊరుకుండొద్దు, దేవా మౌనంగా ఉండద్దు, ఏం కదలకుండా ఉన్నావే అంటే ఎంత ఆందోళనలో ఈ కీర్తన రాస్తా ఉన్నాడో మనం అర్థం చేసుకోండి. ఎందుకంటే 6వ వచనంలో చూడండి, 5వ వచనం చదివి, ఏక మనస్సుతో వారు ఆలోచన చేస్తున్నారు, నీకు విరోధంగా నిబంధన చేస్తున్నారు. 4వ వచనం చివరిలో ఇశ్రాయేలు పేరు జ్ఞాపకం రాకపోవున్నట్లు, జనముగా ఉండకున్నట్లు సంహరించుది మరి అందరినీ చెప్పుకుంటా ఉన్నారు. ఎవరెవరంట? 6-7 వచనాల్లో ఎదోమీయులు, ఇష్మాయిలీలు, మోయాబీయులు, హైక్రీవీయులు, గెబాలోని వారు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, తూరు నివాసులు, 8వ వచనంలో అష్షూరు దేశస్థులు, లోతు వంశస్థులు, ఇంతమంది ఒక్కసారి ఇస్రాయేల్ వారి మీద తిరగబడ్డారట. సామాన్యంగా రాజుల కాలం అంతట్లో కూడా ప్రపంచ చరిత్ర ఎక్కడ చూసినా, భారతదేశ చరిత్రలో చూసినా రాజులంటే యుద్ధాలు చేసేవారు. దావీదు గారి కాలంలో యుద్ధాలు జరిగినాయి, సొలొమోను గారి కాలంలో యుద్ధాలు జరిగాయి, రెహబాం కాలంలో అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము
ఉజ్జా యువత మహాశిష్య మరి వాళ్ళందరి కాలంలో యుద్ధాలు జరిగాయి. కానీ ఎప్పుడైనా ఒక రాజుతో మరొక రాజు తలపడ్డ మనం చూస్తాం. ఇక్కడ 10 మంది రాజులు ఏకమై ఇశ్రాయేలు మీదకి వచ్చినారు. వాళ్ళ ఉద్దేశం ఏమి? ఇశ్రాయేలు పేరు ఇక జ్ఞాపకానికి రాకుండా, అంటే ప్రపంచ పటములో లేకుండా తుడిపేద్దామనుకున్నారంట. ఆ సందర్భంగా ఈ ప్రార్థన ఎవరు చేశారో తెలియదు. ఆసాఫ్ కీర్తనగా కట్టాడు, కానీ ఎంత ఆందోళనతో ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తున్నాం. దేవా ఊరుకొనకు, మౌనంగా ఉండదు, డీ నాట్ స్పీక్, అంటే కదలకుండా ఉంటున్నా అటు ఉండదు అంటున్నారు. దేవాన్ని 2 సార్లు ఎందుకంటా ఉన్నారు అంటే మూల భాషలో మనం చూస్తే మొట్టమొదటిసారి ఎలోహీం అన్నారు, రెండవసారి ఏలీ అన్నారన్నమాట. హెబ్రీ భాషలో హిమ్ అంటే బహువచనం ఎప్పటికైనా కానీ. ఎలోహిం ఏల్ అంటే దేవుడు, హిమ్ అంటే బహువచనం, దేవుళ్ళారా అన్నట్టు అనమాట. కానీ తెలుగులో దేవుళ్ళారా అని తర్జుమా చేస్తే మనకు తప్పుడు అభిప్రాయం వస్తుందని మన వాళ్ళు ఎలోహింను దేవానే చేశారు, ఏలీని కూడా దేవానే చేశారు. ఏలీ ఏలీ లామా సబక్తలేని ప్రభు అన్నాడు. అక్కడ ఏమని అర్థం చెప్పబడింది? నా దేవా నా దేవా. కాబట్టి ఏలీ అంటే ఏకవచనంలో దేవుడు, ఎలోహిం అంటే బహువచనంలో దేవుడు. ఒకవేళ మనం ఇంకా అర్థం కావాలంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మలారా ఊరుకుంటుందండి అని ఒకసారి, క్రిస్టియస్ ప్రభువా ఊరుకొద్దు ఊరుకుండ వద్దు అని అంటున్నారంట. అలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత గొప్ప ఆందోళనలో కీర్తనకాడు లేదా ప్రార్థించిన వారు ఉన్నారంటే. మనకు కూడా ఆందోళన ఏమి లేనప్పుడు ప్రార్థనకు నోటికి మాటలు రావు, వచ్చినా ఒక మాట 2 మాటలు క్లుప్తంగా చేసేసి ముగించేస్తా ఉంటాం. ఆందోళన ఎక్కువైతే నోటికి మాటలు ఎన్నో వస్తాయి. ఏ దేవా అతదేవా ఇదేవా అదేవా ఇదేవా అంటా ఉంటాం. ఇప్పుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మే ఉన్నారా ఊరుకుంటుందండి. దేవా మౌనంగా ఉండద్దు, కదలకుండా ఎందుకున్నారు మీరు? 10 మంది రాజులు మా నీకు వెంటొచ్చింది, మా పేరు భూమి మీద ఉండకుండా పురుపు వేద్దామని అనుకుంటా, అంతే ఊరుకుంటావా మౌనం ఉంటావా అని ఆందోళనతో చేసే ప్రార్థనగా మనం చూస్తున్నాం. మరి ఈ కీర్తన నేర్చుకుంటే మనకేమొస్తుంది? అవును, మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తూనే ఉంటాయి. రాలేదని రావని చెప్పలే. ఒకళ్ళు ఎవరికైనా రాకపోతే ఇంకా వస్తాయని గుర్తుంచుకోండి. ఎప్పుడోసారి వచ్చి తీరుతాయి. దేవుడు చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ కలుగును, శ్రమలు ఉంటాయి. శ్రమలు నాకు లేవు అంటే సైతాన్ని ఎందుకు అటాక్ చేయడం లేదంటే నువ్వు ఉన్నా లేకపోయినా కాసారికి తొందర లేదనమాట. కానీ దేవుడి కార్యాలు ఎవరిలో జరుగుతున్నాయో వారిని అపవాది తప్పక అటాక్ చేస్తాడు. దేవుడు సెలవు తీసుకుంటాడు, దేవుడు సెలవిస్తాడు. ఇప్పుడు 10 మంది రాజులకు దేవుడు సెలవిచ్చాడా? ఇచ్చాడు. తన బిడ్డల మీదకే పంపించాడు, తన బిడ్డల మీదకే వెళ్ళమన్నాడు. వాళ్ళు వచ్చినారు. మరి గొప్ప ఆందోళనలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మరి ఏ రాజు కాలమో చెప్పలేదు. మనం ముందే అనుకున్నాం ఆసాపు గారంటే కేవలం ఆసాపు గారే కాకపోవచ్చు, వారి కుటుంబంతో ఎవరైనా కూడా దీన్ని సమకూర్చి ఉండవచ్చని. మరి రాజులు ఈ కాలప్పుడు ఆందోళన పడి ప్రార్థన చేసిన వాళ్ళు కొద్దిమంది రాజులు ఉన్నారు. ఒకరిద్దరు రాజులను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఒకసారి మోయాబీయులు అమోనీయులు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. మరి యెహోషాపాతు ఏం చేశాడు? ఈ గొప్ప సైన్యమును యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు దిక్కు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడంట. అంటే యెహోషాపాతు మనం నేర్చుకుంటా ఉన్నాం. యూదా రాజుల్లో 20 మందిలో 8 మంది మంచి వారిలో ఈయనొక మంచి రాజు. అంటే ఇంకా తప్పులు కూడా ఉన్నాయి, తర్వాత మనం చూస్తాం. ఈ రాజు కాలంలో యుద్ధానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది రాజులు వచ్చారు. మోయాబీయులు, అమ్మోనీయులు దండెత్తి యెహోషాపాతు నుంచి వచ్చారు. ఆయనకు ఒక వర్తమానం వచ్చింది. కొందరు వచ్చి సముద్ర ఆవలి నుండి, సిరియన్ల తట్టు నుండి
గొప్ప సైన్యం నీ మీదకి వస్తా ఉంది రాజా అనే వర్తమానం. అయితే యెహోషాపాతు చేసిన పని ఏంటో చూడండి. 6వ వచనంతో ప్రారంభించారు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందున దేవుడు అయినావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడు నీవే, మోయాబీలు ఏలేవాడు నీవే, అమ్మోనీయులు ఏలేవాడు నీవే, వీళ్ళందరినీ ఏలేవాడు నీవే. నీవు బాహుబలము కలిగిన దేవుడివి, పరాక్రమ కలిగిన వాడివి, నిన్నెదిరించి దేవుడి చేత కాదు. ఇప్పుడు నీ జనులైన ఇస్రాయేలు మీదకి ఈ దేశపు కాపురస్తులు వచ్చేస్తారే, వీళ్ళని తోలివేస్తావు కదా నువ్వు. నీ స్నేహితులైన అబ్రాహాముతో సంతతికి దీన్ని శాశ్వతంగా ఇస్రాయేల్ దేశాన్ని ఇస్తానని చెప్పినావే. అదేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చే ఇంతమంది రాజులకు తీర్పు తీర్చవా? ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మా శక్తి చాలదు. ఒకవేళ మన శక్తి సరిపోతే ప్రార్థన కూడా చేయకుండా పోయిండేవాడు. వచ్చిన తర్వాత నేనంటే ఎవరో నీకు తెలియదు, నా తెలివితేటలు, నా సైన్యము, నా యుద్ధము అని దీని గురించి చెప్పుకుంటా ఉంటాం. నేను చాలాసార్లు చెప్పాను. మరొకసారి, నేను ఉద్యోగం చేస్తున్న దినాల్లో కర్నూలు పట్టణంలో ఉండేవాడు. ఒక 5వ కుటుంబం నుంచి ప్రభు నమ్మకం కుటుంబం ఉండేవాళ్ళు. వాళ్ళ అల్లుడు అనగా కూతురు పెళ్లి చేశారు. అల్లుడు ప్రభుతో అంత పరిచయం లేదు కానీ ప్రార్థన చెప్పుకుని వచ్చేవాడు అనమాట. ఒకసారి ఒక ఇంటర్వ్యూకి ఆయన వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలో ప్రార్థన చేయమని అందరూ అడిగారు. మామూలుగా అందరం వెళ్తాం, ప్రార్థన చేశాం. ఆ తర్వాత వెళ్ళాడు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు, జాబ్ వచ్చింది. ఇంటికి వచ్చాక భార్యతో అంటా ఉన్నాడు, నేను యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, భార్య పెట్టి నాకు ఉద్యోగం వచ్చింది అంటున్నాను. మరి ఇంటర్వ్యూ పోయేటప్పుడేమో అట్లా పోలేదు, ప్రార్థన చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చేపించుకుంటున్నాడు. వచ్చిన తర్వాత నిజమే గోల్డ్ మెడల్ ఇస్తాయి. దాని మీద తనకు ఉద్యోగం వచ్చింది అని నమ్ముతా ఉన్నాడు. కనుక మన శక్తి ద్వారా ఎప్పుడైనా వస్తే మనము పప్పులాగా ఉద్దిస్తే ఊరిగా అంటాం సరే, ఊరిపోయినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు యెహోషాపాతు పరిస్థితి అట్లా లేదు. తానేమో ఒక రాజు, తన సైన్యం సరిపోదు, తన శక్తి చాలదు, తన బలము చాలదు. వచ్చిన రాజులేమో ఇంతమంది. ఎంత చక్కని ప్రార్థన చేస్తా ఉన్నారు. మా పితరుడైన అబ్రాహాముకు వాగ్దానం చేశావు కదా, ఈ దేశమంతా నీకు నీ సంతతిస్తాను వాగ్దానం చేశావు కదా. ఇప్పుడు ఈ దేశాన్ని సంతరించుకోవాలి ఇంతమంది రాజులు వచ్చినారే, మరి నీ వాగ్దానం నెరవేర్చవా? నేను పోతున్నా, నాకు శక్తికి అన్నం లేదు, మాకు శక్తి చాలదు. మన ప్రార్థన కూడా ఇట్లాగే ఉండాలి. కానీ శక్తి ఉంటే ఉండొచ్చు. నీకు శక్తి ఉంది అనుకుంటే నీ శక్తి ఒడిగిపోయిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వడు. ఎట్లాగని మీరు అంటారేమో. అబ్రాహాం గారికి 75 సంవత్సరాల వయసులో కనాను దేశానికి వచ్చాడు. మెసొపొతామియా నుండి వచ్చాడు, కల్దీయుల దేశం నుంచి వచ్చాడు. 75 ఏళ్లకు పిల్లలు కలగలేదు, 100 ఏళ్ల దాకా పిల్లలు కలగలేదు. ఆయన శరీరం మృతతొలియం అయిపోయింది. శారమ్మకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఆమె 10 ఏళ్ళు చిన్న. అప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం దేవుడు ప్రత్యక్షమై, అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు అన్నమాట. ఏం మాట్లాడదు అబ్రహాం. ఎందుకు నేను శక్తి ఏం లేదు, నేను శక్తి లేదు, ఆమె శక్తి లేదు. మీదకి సంవత్సరానికి శారా కుమారుని కట్టిందంటే నవ్వినాడు. ఆయన ముందు నవ్వినాడు, ఈమె నవ్వి. అది జరగదేమోలే స్వామి, ఇష్మాయిల్నే తీసుకొని బ్రతుకులు చాలే అని దేవుడికే చెప్తున్నాడు అన్నమాట. కానీ 75 ఏళ్ళప్పుడు అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నీ సంతానం కావాలంటే ఏమని ఉండేవాడు? నాకేం 75 ఏళ్ళు కదా స్వామి, ఇంకా టైం ఉందిలే, తొందర ఏముంది, నాకు బలం ఉంది, ఆమెకు బలం ఉంది, చదువుతుందిలే అని చాలా అని ఉండేవాడు. కానీ దేవుడు అబ్రహాము శరీరములు బలమున్నంత కాలం మాట్లాడలేదు, తన శక్తిని గురించి ప్రస్తావించలేదు. 100 ఏళ్ల వయసు, 100 ఏళ్ల వారికి సంతానం కలుగునా అని దేవుని దగ్గరే మాట్లాడే అంతటి స్థితికి వచ్చిన తర్వాత అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఏల్ షెడ్డై గాడ్, చాలాసార్లు దేవస్వామి చెప్తా ఉన్నాడు. ఏల్ షెడ్డై అంటే మన తల్లులకు 2 రొమ్ములు ఉంటాయంట. ఏల్ షెడ్డై అంటే
శరీరం అంతా రొమ్ములు కలిగిన వారే అర్థమంట. చిరతరులు పాలు తాగుతూ ఉంటారు, 3 నెలలకే పాలు అయిపోతాయి. ఒక రొమ్ము ఎండిపోయింది, 2 రొమ్ములు అయిపోయినాయి. ఇంకా తర్వాత పాలు పోసుకోవాలా, రాత్రి వేసుకోవాలా, అది చేసుకోవాలా, నీళ్లు వేసి చేసుకోవాలా, ఎన్నో సంతాలు పడతాం. కానీ ఈ దేవుడు శరీరం అంతా రొమ్ములు కలిగిన వాడంట. అంటే ఇది అలంకారప్రాయంగా చెప్పిన మాట అన్నమాట. ఒక రొమ్ము ఎండిపోయినా ఇంకో రొమ్ము, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, శరీరం అంతా రొమ్ములు కలిగిన వాడు. ఏం షడ్డై అంటే సర్వశక్తి గల దేవుడు, మనకేం శక్తి లేదు. కనుక మనము శక్తి లేని వారమని అర్థం చేసుకోవడానికి ఇంతమంది రాజులను పంపించారన్నమాట. మాకున్న శక్తి చాలదు. కానీ గుర్తుంచుకోండి, మనలో ఉన్న ప్రభుకున్న శక్తి చాలు. మనలో ఉన్న ప్రభుకున్న శక్తి చాలు. ఇశ్రాయేలు మనం యెహోషువ గ్రంథంలో చూస్తే 12 మంది వేడి చూడడానికి పోయినారు. నిజానికి సంఖ్యాకాండంలో జరిగింది. ఆ 12 మందిలో 10 మంది చెడ్డ వర్తమానం తెచ్చారు, మన శక్తి చాలదు అన్నారు. కానీ ఇద్దరు యెహోషువ కాలేబు మాత్రం దేవుడు మన పక్షంగా ఉన్నాడు, జయించుటకు మనకున్న శక్తి చాలు, ఆయన ఉన్నారు కాబట్టి అన్నారు. కానీ 10 మంది కేకలో గెలిచాయి. కనుక మన సొంత శక్తి చాలదు, కానీ మనతో ఉన్న ప్రభు శక్తి మనకు సరిపోతుంది. అందుకే ఈ భాగంలో మనతో ఉన్న ప్రభువుని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు యెహోషాపాత్. ఎంత మంచి ప్రార్థన. మరి ఏం జరిగింది? దేవుడు వెంటనే ఆసాపు సంతతి వాడగు లేవీయుడగు యహాజీయేలును ఆత్మపూర్ణులుగా చేసి పంపించాడు. ఎవరు వచ్చారంట? ఆసాపు సంతతి వాడే వచ్చాడు. ఒకవేళ ఈ సందర్భంగా 83వ కీర్తన రాయబడింది అనుకోండి, ఈ యహజీయేలు తన పేరు చెప్పకుండా ఆసాపు కీర్తన అని దీనికి పేరు పెట్టాడని అనుకోవచ్చున్నాను. స్పష్టంగా తెలియదు మనకు. ఎందుకంటే ఎవరైనా తాము కొడుకోవాలి, తమ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టమన్నారు. బైబిల్లో పేర్లు పెట్టుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు కావడానికి వచ్చిన వాళ్ళు దేవుడు వాడుకోలేదు. కనుక ఈ సందర్భంగా నేను కీర్తన రాస్తున్నారు. దేవుడు వెళ్ళి జవాబు పంపించారు. ఏమన్నారు? ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. కనుక ఎన్ని యుద్ధాలు ఇశ్రాయేలు వారికి కలిగినా దేవుడే యుద్ధాల్లో జయమిచ్చాడు. దేవుడే యుద్ధాలు జయం. ఇది క్రీస్తు పూర్వం జరిగిన యుద్ధాలు. క్రీస్తు శకములో ఇజ్రాయెల్ దేశం మీద 40 యుద్ధాలు జరిగాయి. ఎంత విచిత్రం వచ్చాడు. చరిత్రలో చూస్తే ఒక్కసారి యుద్ధం జరిగిందంటే దేశ నాగరికత 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట. 30 లేదా 40 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతుందట. 40 ఏళ్ల క్రితం నేను అనంతపూర్లో ఉన్నాను. సుమారు 50 నిమిషాలు అనుకోండి. 40 ఏళ్ల క్రితం అనంతపూర్లో జిల్లా కలెక్టర్ గారికి కూడా జీప్ మాత్రమే, కారు లేదు. ఒక లాయర్ గారికి మాత్రమే ఫోర్డ్ కారు ఉంది, ఒకరికి మోటార్ సైకిల్ ఉంది, ఒక డాక్టర్ గారికి స్కూటర్ ఉంది. అంతే 40 ఏళ్ల క్రితం. అంటే ఒకవేళ ఈ రోజు భారతదేశం మీదకి యుద్ధం వచ్చి భారతదేశము బాగా దెబ్బతింటే 40 ఏళ్లు వెనక్కి పోతామంటే ఎక్కడికి పోతాం ఆలోచించి. ఇశ్రాయేల్ దేశం మీద 40 యుద్ధాలు జరిగినాయి. అంటే భూమి మీద ఉండకుండా తుడు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మన జీవిత కాలంలోనే 3-4 యుద్ధాలు జరిగాయి. ఇక్కడే ఉన్నారు. ఇశ్రాయేల్ వారికి 1948లో స్వస్థత వచ్చింది. కానీ అంతటితో సంపూర్తిగా వాళ్ళకి నెమ్మది దొరకలేదు. 49లోనే యుద్ధం వచ్చింది చుట్టూ అరబ్ ద్వారా. 56లో మళ్ళా ఇంకో యుద్ధం వచ్చింది. 67లో యుద్ధం వచ్చింది. 73లో యుద్ధం వచ్చింది. 82లో యుద్ధం వచ్చింది. మీ అందరూ కూడా గుర్తుండొచ్చు, అరాఫత్ గారు ఒక మాట ఉన్నాడు, ఇశ్రాయేల్ దేశం చుట్టూ మేము ఒక స్టీల్ రింగ్ లాగా ఉన్నాం. ఈ ఎల్లో ఇశ్రాయేల్ దేశం అన్నమాట. ఇది ఈజిప్టు, సీనాయి కొండగడ వాళ్ళలోనే, సౌదీ అరేబియా, జోర్డాన్, సిరియా, లెబానాన్, వీళ్ళందరూ కూడా మహమ్మదీయులే. అరాఫత్ గారు అన్నారు, మేము ఒక ఉక్కు రింగ్ లాగా చూస్తూ ఉన్నాం, మా చేతులు ఎక్కగా పెట్టుకుంటారు వీళ్ళు అన్నారు. కానీ
ఆ యుద్ధానికి ప్రపంచంలోనే ఒక పేరు వచ్చింది, 6 days war. 6 రోజుల్లోనే ఇశ్రాయేల్ వాళ్ళు వీళ్ళందరూ తరిమి కొట్టేసినారు. అందరూ తరిమి కొట్టేసినారు. ఈజిప్ట్ లో కాబోలు విమానాశ్రయాన్ని పట్టుకున్నారు. రాడార్లు గీడార్లు ఏం చూస్తుంది, ఏం పని చేసినా మనకు తెలియదు, ఎట్లా జరిగిందో మనకు తెలియదు. ఆ తర్వాత ఒక మాట అన్నారు, వాళ్ళకున్న ఫిరంగులు అవి కూడా ఎక్కువగా లేవంటే, కొద్దిగానే ఉండేది. మనము నమ్మలేం. ఖాళీ డబ్బా తీసుకొని కర్రతో టపా టపా కొడతా ఉంటే ఇవే ఫిరంగులు అనుకొని ఈ అరబీయులు సైన్యం వాళ్ళు కాళ్లకున్న బూట్లు కూడా పేసి సరిగ్గా తెలిసినారు. యుద్ధం అయిపోయిన తర్వాత చెప్పినారు. అప్పుడు చెప్పలేదు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ వారికి పెద్ద మందు కూడా సామగ్రి కూడా లేదు, ఇలాంటివి మాత్రమే ఉండేది. ఇప్పుడు పరిస్థితి లేదు. ఇప్పుడు న్యూక్లియర్ వారికి ఏమో చేస్తా ఉన్నారు. అయినా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. సైనికులు గాయపడేవాళ్ళు, పడిపోయేవాళ్ళు, నష్టాలు కష్టాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్య మరి దేశం ఎంత దెబ్బతింటుందో ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు ఇశ్రాయేల్ వారి పక్షంగా సుమారుగా ఒక 40 యుద్ధాలు జరిగినాయి. యేసు ప్రభువుని వారు హింసించి చంపిన తర్వాత ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా అన్నప్పుడు ప్రపంచమంతటికి చదివి ఉండబడ్డం మాత్రమే కాకుండా ఆ దేశము ఎన్నో నష్టాలకు గురైందనమాట. సరే, మనం చదువుకునే రాజుల కాలంలో జరిగింది అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు కూడా జరుగుతా ఉంది వాళ్ళ జీవితంలో. ఆత్మీయంగా మన జీవితంలో కూడా ఇవన్నీ ఆత్మీయంగా జరుగుతాయి. మన మీద కూడా యుద్ధానికి వస్తారు. మన చుట్టూ ఉన్న 10 ఇళ్ల వాళ్ళు వస్తారు. చుట్టూ ఉన్నాం, ఎక్కడికి పోతావు చూస్తాం నీ కదా అంటారు. వాళ్లే పోతారు కానీ మనం వాళ్ళే పోవాలా, వాళ్ళే పోతారు చివరికి. అలాంటి వాడు మన దేవుడు అనే సంగతి మనకు నేర్పించడానికి ఇలాంటి కీర్తనల ధ్యానాన్ని దేవుడు మన ముందు ఇస్తున్నారు. ఈ కీర్తనలో 18 వచనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం చాలా రమ్యంగా విడగొట్టుకోవచ్చని చెప్పుకున్నాం కూడా. 8వ వచనం తర్వాత సెల అనే పదం ఉంది. సెల అంటే ప్రసారం మనం చూస్తున్నాం, మనకది ఈ గుర్తు అనమాట. అక్కడికి ఆగిపోయి ఆలోచించాలి. అంటే 8 వచనాలను ఒక భాగంగా మనం చూడవచ్చు దాని భావం అన్నమాట. అయితే ఇంకొంచెం మనం వివరంగా చూసుకోవాలంటే మొదటి 4 వచనాలు ఒక భాగంగా కూడా మనం చేయవచ్చు. ఎందుకంటే 5వ వచనములో నుండి శత్రువుల పేర్లు చెప్పబడ్డాయి. ఇందాక మనం చదువుకున్నామే 10 మంది శత్రువులని. కనుక మొదటి 4 వచనాలకు భాగంగా, రెండవ 4 వచనాలు రెండవ భాగంగా, అంటే 8 వచనాల తర్వాత సెలాను 2 భాగాలుగా మనం విడగొట్టుకోవచ్చు. ఆ తర్వాత 12వ వచనం దాకా కూడా ఇంకో భాగం చేయొచ్చు. ఎందుకంటే 13వ వచనం ఎట్లా ప్రారంభమైంది చూడండి. ప్రార్థనలోనే నా దేవా అని ఇంకొక అంశం లాగా కనిపిస్తుంది అన్నమాట. కనుక 9, 10, 11, 12 వచనాలు 3వ భాగం. అంటే 3, 4 ఎంత రమ్యంగా ఉందో విభజన కూడా చూడండి. ఇంకా మిగిలిన వచనాలండి ఇంకా 6 మిగిలినాయి. 6, 2, 3 చేస్తే 13, 14, 15 ఒక భాగము. మళ్ళా 16వ వచనం ప్రారంభమైంది చూడండి, యెహోవా అని ప్రారంభమైంది. కనుక 3, 4, 2, 3గా విడగొడితే కరెక్ట్ గా బాగా సరిపోతుంది అనమాట. మనం చెప్పుకున్నట్టుగా 13వ వచనం నా దేవా అని, 16వ వచనం యెహోవా అని అడ్రస్ చేయబడుతున్న కారణం ప్రార్థనలో ఉండే అంశాలన్నమాట. అంశాల వారిగా ఈ కీర్తన మనం విడగొట్టి ధ్యానించవచ్చు. కనుక 1 నుంచి 4 వచనాలకు భాగమని, 5 నుంచి 8 వచనాలు 2వ భాగమని, 9, 12 3వ భాగమని, 13, 15 4వ భాగమని, 16, 18 5వ భాగమని మనం చూడవచ్చు. మొదటి భాగంలో శత్రువులు చేయు అల్లరిని, కపటాపాయాలను దేవునికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. శత్రువు ఇలాంటి అల్లరి చేస్తా ఉన్నాడు. ప్రభువా నువ్వేమో ఊరుకున్నావు, మౌనంగా ఉన్నావు, నిమ్మకి నేను ఎత్తున కదలకుండానే ఉన్నావు, అట్లా ఉండొద్దు స్వామి అని మొదలు పెట్టారన్నమాట. శత్రువు అల్లరి చేస్తా ఉన్నాడు. అవును, శత్రువు అల్లరి చేస్తాడు. మరి మనం అల్లరి చేస్తున్నా? మనం అలా చేయకూడదు. యేసు ప్రభు వారు అల్లరి చేసిన వాడు కాదు. ఆయన అల్లరి ఉన్న స్థలం నుంచి వెళ్ళిపోయినాడు. మనం కూడా వెళ్ళిపోవాలంటే. ఆయన గురించి చూసిన మాట, ఆయన కేకలు వేసేవాడు కాడు. మనమే కేకలు వేస్తాం. ఎవరైనా వేయచ్చు.
ఆ కేకలు వినే ప్రభువు ఉన్నాడు. మనం మౌనంగా ఉండాలి. మనమే జగడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, మనము జగన్మాడకూడదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు కనుక మనం అల్లరి చేయకపోయినా కొంతమంది రిమోట్ లో ఉండి అల్లరి రేపుతా ఉంటారనమాట. అల్లరికి కర్త కూడా మనం కాకూడదు. జరిగే అల్లరి దగ్గర మౌనంగా ఉండి వీలైనంత వరకు అల్లరిని ఆపడానికి ప్రయత్నం చేయాలి. కానీ అన్యులు మాత్రమే అల్లరి చేస్తారు. 4 వచనాల్లో వాళ్ళు చేసే అల్లరి ఏంటో చెప్తున్నారు. అల్లరి చేయడానికి శత్రువులు ఐక్యంగా ఉన్నారు. ఇందాక అనుకున్నామే 10 మంది రాజ్యాలు ఐక్యంగా వచ్చారు. అదే 5, 6, 7, 8 వచనాల్లో ఉందన్నమాట. ఆ రాజ్యాల పేర్లు 2వ భాగంలో చెప్పడం. 3వ భాగం కొంచెం మనకు కష్టం అనిపిస్తుంది. శత్రువులు నాశనం చేసి స్వామి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాంటి ప్రార్థన చేయవచ్చా అనే ప్రశ్న బయలుదేరుతుంది మనకు. అయితే ఈ కీర్తనలో జవాబు ఉంది, మనం చూద్దాం. 4వ భాగంలో శత్రువుకు పూర్ణ అవమానం కలిగేంటా ఉన్నాడు. అయితే 5వ భాగంలో చూడండి. 5వ భాగం పూర్తిగా నేను ఆ పేరు పెట్టలేదు, కానీ 18వ వచనం చదివితే మనకు అర్థమైంది. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఎవరు? ఆ 10 మంది శత్రువులు ఎరగాలంట. వాళ్ళని నాశనం చేయ స్వామి, వాళ్ళకి దెబ్బ కొట్టు స్వామి. కానీ చివరి పాలు ఏం కావాలి? యెహోవాను నామము కంటే నీవు మాత్రమే మహోన్నతుడు అని వాళ్ళు తెలుసుకోవాలా. తల్లి కుమారుడు టీచర్కి వెళ్ళి మమ్మల్ని బాగా కొట్టారు, కానీ ఫస్ట్ మార్కు రావాలా అని చెప్తూ అట్లాగనమాట. కనుక వీళ్ళు చేసిన ప్రార్థన అలాంటిది మనం అనుకోవాలా. దేవాళ్ళు బాగా కొట్టు, మన నాశనం చేయి అంటే వాళ్ళు కీడు కలిగించేవాళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా నీవు మహోన్నతం అని గుర్తించేసి తీసుకున్నా. ప్రార్థన ఎంత మంచిగా ముగించబడిందో చూడండి. ఇలాంటి మనసు నీకు నాకు ఉండాలి. ఎవరిని కూడా శాశ్వతమైన నాశనానికి అప్పగించమని ప్రార్థన చేయకూడదు. ఇది జనాంగాన్ని బట్టి, జనాంగంలో ఎవరు తొందర చేస్తున్నారో వాళ్ళు తీసే. కానీ వారు నీవు మహోన్నతుడు అని వాళ్ళందరూ జనాంగంగా గుర్తించేట్టుగా సహాయం చేసి వాళ్ళని ప్రార్థన చేస్తారు. కనుక దీని యొక్క అంతములో సర్వలోకములో కూడా దేవుడు మహోన్నతుడు అని ఎరగాలనే ఉద్దేశం నీకు నాకు ఉండాలి. మన కష్టాలు వచ్చినాయా? పర్లేదు, మనం కష్టాలు అనుభవిస్తూనే చేయాల్సిన ప్రార్థన ఏంటి? స్వామి నాకు కష్టం కలిగించేవాళ్ళు సర్వలోకములో ఉన్న వీళ్ళందరూ కూడా నీవు మహోన్నతుడు అని ఎరుగు నిమిత్తమైన విడిపించు ప్రభు అంటే. విడిపించడానికి నేను యోగ్యుని కాను, పాత్రుని కాను, మనలో ఏ యోగ్యత లేదు. మనం కూడా అంతో ఇంతో తప్పు చేసే ఉంటాం. తప్పు చేయని వాళ్ళని ఎవరు లేదు. ఏదైనా కీడు వచ్చినా ఆ కీడు కూడా ఏదో కొంచెమైన మనం లోపం ఉంటుందన్నమాట. లోపం నాలో లేదు ధైర్యంగా మనం చెప్పలేము. ఒకవేళ చెప్పగలిగితే అది వేరే సందర్భం. కానీ దాన్ని బట్టి మనకు దేవుడు శిక్షించవచ్చు. అయితే నాకు వచ్చిన ఈ శిక్షను బట్టి నువ్వు విడిపిస్తావని నాకు తెలుసు. నువ్వు విడిపించిన దానిని బట్టి సర్వలోకం ఏం తెలుసుకోవాలి? నీవు మహోన్నతుడు అయిన దేవుడివని, నీ ప్రజలను కాపాడతావని వాళ్ళు ఎరుగునట్టుగా చేయమని ప్రార్థించాలి. ఇలాంటి ప్రార్థన ఎంత రమ్యమైన ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనకెవరైనా కీడు చేస్తే వాడు ఎప్పుడు పోతాడో అని అనుకుంటా ఉంటాం. అడిగి కూడా నా దెబ్బ అప్పుడే అంటా ఉంటారు. మనల్ని దేవుడు దెబ్బ కొడతారు. ప్రసారం చూస్తున్నాం. అది శిక్ష కాదు, కానీ క్రమశిక్షగా చేస్తారు. శత్రువుకైనా అంతేనమాట. మోయాబీలకైనా అమాలేకులకైనా ఎవరికైనా కానీ మనం యెషయా, ఇర్మియా, హెజ్కేలు గ్రంథాలు చదువుకున్నప్పుడు వాళ్ళు కూడా పశ్చాత్తాపడితే వాళ్ళని కాపాడుతున్నాడు. వాళ్ళు సరే దిద్దుకున్నారని వాటిని కాపాడుతున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది వచ్చాడు. దెబ్బ కొడతాడు, అయితే పశ్చాత్తాపడితే వాడిని కాపాడతాడు. యోగ గ్రంథాలు మనం చూస్తాం. నిలువే రాజు అంటే అశూరీయులు, వాళ్ళ అన్యులు. అశూరు రాజును ఆయన శిక్షిస్తానన్నాడు. కానీ అశూరు రాజు ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడే పశ్చాత్తాపడ్డాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి ప్రేమ గలవాడు. కనుక అందరూ నాశనం చేయబడాలి అనే కోరిక అయింది కాదు. ఒకసారి ఒక భక్తుడు తమాషగా అన్నాడు, నేను దేవుని స్థానంలో ఉంటే రోజుకు ప్రపంచాన్ని ఎన్నిసార్లు నాశనం చేస్తున్నా అన్నారన్నమాట. ఒక రోజులో ఎన్నిసార్లు నాశనం
మనకున్న కోపాన్ని బట్టి, మనకున్నటువంటి దీర్ఘశాంతం లేని దాన్ని బట్టి ఎన్నోసార్లు చేయగలం. అయితే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఎవరి పట్ల కూడా ఆయన తన కోపమును సంపూర్తిగా నాశనమయ్యేంత వరకు ప్రదర్శించేవాడు కాదు. సమయాలు గంటలు సమయాలు గారు అన్నారు, నిన్ను ప్రేమించేవారు నువ్వు ప్రేమిస్తావు, నిన్ను దూషించేవారు దూషిస్తావని లేదు, వారే నష్టపడిపోతారు అంటే వాళ్ళకి వాళ్ళకే. అటువంటి లాంగ్ రోప్ ఇచ్చేవాడు మన దేవుడు. కనుక మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, జరిగిన ఈ కార్యము ద్వారా వాళ్ళ కొంత నష్టం కలిగిన అయితే సర్వలోకము కూడా నీ నామం మహోన్నతమైనదని గమనించేట్టుగా చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. మన జీవితానికి కష్టాలు వస్తాయి. కష్టాలు రాని వాళ్ళు ఎవరిని రోజు ఏదో సమస్య వస్తూ ఉంటుంది. సమస్యలో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. సమస్య ఉన్నప్పుడే కంటికి నిద్ర రాదు, అయితే శుభ్రంగా నిద్ర వస్తుంది. శుభ్రంగా ప్రార్థన కూడా మర్చిపోతాం, బైబిల్ కూడా మర్చిపోతాం, అన్నీ మర్చిపోతా ఉంటాం. మనం మెలకులో పెట్టడానికి దేవుడు గిచ్చుతా ఉంటాడు అప్పుడప్పుడు. ఆ సందర్భంగా ఎవరైతే మనల్ని గిచ్చినారో వాళ్ళు మారు మనసు కలిగిన వారై వారు కూడా నీవు మహోన్నతుడైన దేవుడు అని ఎరిగేందుకు సాయం చేయడం అని మనం ప్రార్థన చేయాలి. అది ఈ కీర్తన ముగింపు. ఆసాఫ్ గారి కీర్తనలో ముగింపు ఇదేనమాట. ఇది చివరి ఆసాఫ్ కీర్తన. ఇంక తర్వాత ఆసాఫ్ గారి కీర్తన లేదు. మనం ముందే చెప్తున్నాం, ద్వితీయ స్కందంలో ఒకటి ఉంది, తృతీయ స్కందంలో 11 ఆసాఫ్ గారి కీర్తనలు ఉన్నాయి. అది చివరి కీర్తన అన్నమాట. ఎంత మంచి ముగింపు చూడండి. కనుక మీరు నేను కూడా ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మంచిది. ఇప్పుడు ఒక్కొక్క భాగంలో చేద్దాం. మొదటి 4 వచనాలు ఏమిటో మనం చూద్దాం. శత్రువు చేయ వల్లవి కప్టోపాయం బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, ఇందాక మనం అనుకున్నాము ఎలోహీం అంటున్నాడు అన్నమాట. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవున్నారా అంటున్నాడు. మీరు ఊరుకోవద్దు స్వామి, మౌనంగా ఉండొచ్చు స్వామి, దీనాస్తి కళ్ళకుండా ఉంది. మీరు రండి, ఇంటి మీద కాండి, ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించండి అని ఎంత ఆందోళనగా ప్రార్థన చేస్తా ఉన్నాడు స్వామి. నీ శత్రువు అల్లరి చేస్తా ఉన్నాడు. 2వ వచనం, నీ శత్రువు అల్లరి చేస్తా ఉన్నాడు, నిన్ను ద్వేషించు వారు తలెత్తా ఉన్నారు మా మీద, నీ ప్రజల మీద కపటోపాయము పన్నుతున్నారు. మనలో కపటం ఉండకూడదు, కపటోపాయాలు ఉండకూడదు. కానీ మన మీదకి వచ్చే వాళ్ళ కపటోపాయాలు ఉండాలి. మన జీవితాలు ట్రాన్స్పరెన్సీ కలిగి ఉండాలి. మన మాట అవునంటే అవుననే ఉండాలి, కాదంటే కాదనే ఉండాలి. మాటల్లో యథార్థత, కపటం ఉండకూడదు. వాళ్ళలో కపటం ఉండవచ్చు, అగ్నిలో మనలో కపటం ఉండకూడదు. ఒకవేళ మనం పనిచేస్తున్న స్థలంలో మన అధికారులు కానీ మన క్రింది వారు కానీ ఈయన కపటము లేని వాడు అని సాక్ష్యం చెప్పగలగాలి. ఈయన అబద్ధం ఆడాడు, అబద్ధం చెప్పడినా కరెక్ట్ సంగతి ఏంటో ఈయన అడుగుదాం కావాలంటే అనే మాట మన విషయమై రావాలి. శత్రువులకు ఉండొచ్చు. మోయాబీయులు ఉన్నారు, అమోనీయులు ఉన్నారు, ఎదోనీయులు ఉన్నారు, మిద్యానీయులు ఉన్నారు. వాళ్ళు కపటముగా ఆలోచన చేస్తా ఉన్నారు. మనలో కపటం ఉండకూడదు. నీ మరుగుకు వచ్చిన వారి మీద మనమెవరము? దేవుని మరుగుకు వచ్చిన వారు. ఆయన మరుగులో మనం ఉండాలి. మన ముందు ఆయన కనిపించాలి. చాలాసార్లు మనం కనపడాలనుకుంటా ఉంటాం. ఎక్కడ పేర్లు ఉంటే నా పేరు ఎక్కడుందా అని వెతుకుంటాం మనం. అది మన స్వాభావికమైన నేచర్. ఒకవేళ మన పేరు ఉండవలసిన చోటుకుండా నువ్వు చోటుతో కూడా బాధపడతాం. వాళ్ళని అడుగుతాం కూడా, నేను నా పేరు ఇక్కడ పెట్టారే అడుగుతాం కూడా. అడగకపోయినా వెంటనే మన మనసు మన పేరు మీద పోతుంది. ఎక్కడ ఫోటో కనిపించిందంటే ఆ ఫోటోలో మనం ఉన్నామా అని చూస్తాం అన్నమాట. ఈ ఫోటోలో నేను ఉన్నాను అని కూడా అందరికీ చూపిస్తూ ఉంటాం. మనం కనబడాలనుకుంటా ఉంటాం. కానీ ఆత్మీయ జీవితంలో మనము కనబడకుండా మనం మరుగున ఉండి మన ప్రభువును చూపించే అనుభవం మనలో ఉండాలి. మీరు బాగా ఆలోచించండి. ప్రభువును మనం చూపిస్తే ఎవరు ఆయన ఒక మాట అందరు. కానీ ప్రభువుతో పాటు ప్రజలో మనం ఉంటే మనల్ని తండ్రి అంటారు, మన ప్రభువును అంటారు. కాబట్టి రోమపత్రిక 2వ అధ్యాయం రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి కదా నా నామము అనిజనుల మధ్య దూషించబడతా ఉంది. మనం లేకుండా ప్రభువునే చూపించండి. ఆయన మన దగ్గర మనం మరుగ్గా ఉంటే ప్రభు యొక్క మహిమ, ఆయన ఘనత, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం చూసినప్పుడు ఎవరూ కాదనలేదు.
కనుక ఇశ్రాయేలు ఎవరు అంటే ఆయన మరుగుదొచ్చిన వారంట. మరుగుదొచ్చిన వారమైన మా మీద ఈ 10 మంది శత్రువులు ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట మనం అనుకున్నాం, ఇశ్రాయేలు పేరిట జ్ఞాపకములకు రాకపోవునట్టు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండి. జోర్దాన్ అరాఫత్ గారు పరిపాలించేవారు, చనిపోయినాయి. తన మీద బల్లి లాంటి గుర్తున్న టవల్ కప్పుకొని ఉండేవాడు. ఇప్పుడు నేరుగా ఆయన ఫోటోలు లేవు. 2004లో మరి అమృతమ్మ గారు మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు మేము తీరా వచ్చే రోజు చచ్చిపోయారు ఆయన. అందుకే మేము అక్కడికి వెళ్లాల్సింది. కానీ అరాఫత్ గారు చనిపోయినారు, గందరగోళంగా ఉంటుంది. ఆయన చనిపోయినాడు. అప్పుడు వాళ్ళ రంజాన్ పండుగ జరుగుతూ ఉందన్నమాట. అయ్యో పండుగలో చనిపోయాడంటే బాగుండదని ఆయన ఎట్లో వెంటిలేటర్ తో హార్ట్ కొట్టిస్తా వచ్చారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా 2 రోజుల దాకా ఉంది పండుగ అనమాట. డిక్లేర్ చేయక తప్పలేదు. వాళ్ళ దేశంలో అనగా జోర్దాన్ దేశంలో ప్రపంచపటంలో ఇశ్రాయేలు పేరు లేదు. ఇశ్రాయేల్ దేశం లేకుండా జోర్దాన్ అని రాసుకున్నారన్నమాట. వాళ్ళు ఇశ్రాయేలు పేరు ప్రపంచపటంలో ఉండకూడదు అని తీర్మానం చేసుకుని వాళ్ళు వాడుకునే ప్రపంచపటంలో ఇశ్రాయేల్ దేశం పేరు. ఆయన పౌరుషాలకు ఈదురాలు పెళ్లి చేస్తున్నారు. ఆమెను మహమ్మద్ అలీకి మార్చారు. ఆమె స్పెనోగా ఆయన చేరింది. సరే మొత్తానికి ఎట్లా పెళ్లి చేస్తున్నారు. ఆమెను కూడా మహమ్మద్ అలీగా మార్చారు. అసలు ఆమె కూడా తెలియలేని ఆమెగా ప్రవర్తించిందేమో. యూదుల మీద దేశము లేదని ఆయన సాధిస్తా ఉంటే ఆయన పెళ్లి చేసి ఆమె ఇష్టపడి ఇలాంటి వాళ్ళు ఉంటారు. కనుక ఇశ్రాయేల్ అనే పేరు ప్రపంచంలో లేకుండా, ప్రపంచ పటంలో లేకుండా చేద్దాం అనుకున్నాను. కానీ అయితే ఇప్పుడు జోర్దాన్ అనేది లేకుండా పోయింది. అసలు ఆయనే లేదు, ఆయనే అయిపోయినాడు. కనుక దేవుడు తన బిడ్డల పక్షంగా ఎప్పుడు యుద్ధం చేసేవాడు. దేవుడు తన బిడ్డల పక్షంగా పోరాడేవాడు, తన బిడ్డలను కాపాడేవాడు. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. కనుక శత్రువు ఏమే వల్ల చేస్తా ఉన్నాడు, ఇశ్రాయేలు పేరే లేకుండా చేద్దామనుకుంటా ఉన్నారు. ఎవరెవరు శత్రువులు 2వ భాగంలో మనకు కనిపిస్తారు. అల్లరి శత్రువులు ఎవరంటే వాళ్ళలో ఏకమనస్సు ఉంది. క్రైస్తవులో ఏకమనస్సు ఉందా? ఎవరు మాట్లాడలేదు. విశ్వాసంలో ఏకమనస్సు ఉందా? మాట్లాడలేదు. సంఘములు సహోదరులందరి మంది ఏకమనస్సు ఉందా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏకమనస్సు కలవారై ఉండు అని యువోదియను సుంతికేను బ్రతిమాలుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినాయి. వారు క్రమంతోనూ ఇతర స్త్రీలతోనూ ప్రభు పనిలో నాతో కూడా పనిచేసేవాళ్ళు, అంటే ప్రభు పని చేసేవాళ్ళు కూడా ఏకమనస్సు లేదన్నమాట. సువార్థికులు ఏకమనస్సు ఉండాలా? ఓకే, అనేక సార్లు కొన్నిసార్లు అయినా లేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి మన మధ్య. పెద్దల్లో ఏకమనస్సు ఉండాలా? ఏకమనస్సు లేకుండా అపవాది చేస్తా ఉంటారు. కానీ శత్రువులు చూసైన మనం నేర్చుకోవచ్చు. 10 మంది శత్రువులు వచ్చినారు, ఏకమనస్సుతో వచ్చినారు. ఏకమనస్సుతో ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచన ఒకటే, ఇశ్రాయేలు అనే పేరు లేకుండా తుడిచిపెట్టబడాలి. జనాంగంగా వారు ఉండకూడదు. కానీ ఈ 10 మంది కూడా వాళ్ళే తుడిచిపెట్టబడ్డారు. ఇప్పుడు మోయాబీలు లేరు, అమ్మోనీలు లేరు, మిద్యానీలు లేరు, వీళ్ళెవరూ లేరు. వాళ్లే తుడిచిపెట్టబడి వాళ్ళున్న ప్రాంతాలన్నీ మహమ్మదీ దేశాలుగా మారిపోయినాయి. ఇందాక మనం చూస్తున్నామే ఇశ్రాయేల్ దేశం చుట్టూ స్టీల్ రింగ్ లాగా మేము ఉన్నామన్నారే, వాళ్ళందరూ ఒకప్పుడు వీళ్ళేనమాట. ఇప్పుడు జనాంగముగా ఉండకుండా వాళ్ళందరూ మహమ్మదీలో కలిసిపోయినారు. క్రీస్తు 6-7 శతాబ్దాల కాలంలో మహమ్మద్ గారి తర్వాత క్రూసైడ్ చాలా జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా దేశాలను జయించి దేశాలను మహమ్మదీయులుగా మార్చేస్తారు. కనుక చివరికి 10 దేశాల వాళ్ళు వీళ్ళే మారిపోయినారు. చరిత్రలో లేకుండా అయిపోయినారు. కానీ ఇశ్రాయేల్ వారు మాత్రం నేటి కూడా చరిత్రలో ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసేది ఈ 10 దేశాల వాళ్ళకి ఏకమనస్సు ఉంది. మనకుండవలసిన ఏకమనస్సు వాళ్ళలో ఉంది. అయితే దేవుడు మనల్నే కాపాడుతూ ఉన్నారు. సార్, ఏకమనస్సు కలిగి ఉండటానికి మీరు నేను ప్రయత్నించాలి. ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో సమాధానమును బంధమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి.
శ్రద్ధ ఉంటే ఏక మనసు ఉంటుంది. శ్రద్ధ లేకపోతే ఏక మనసు పరిగెత్తి వెళ్ళిపోతాం. మనం పరిగెత్తి పట్టుకోవాలి. తిమోతి పట్టుకో సమాధానమును వెదకి వెంటాడుము. వెంటాడు, అది పరిగెత్తిపోతుంది. పరిగెత్తి వెంటాడి పట్టుకో. నీకు నష్టమైన సమాధానమును కాపాడుకోవడానికి ఆలోచించే. ఇక్కడ శత్రువు సమాధానంగా ఉన్నారు, ఏకమవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు కీడు కలిగిస్తా ఉన్నారు. ఎవరెవరో మనం అనుకున్నాం. ఎదోమీయులు, పైగా ఈ శత్రువులు ఎవరు? ఎదోమంటే ఏసావు. ఏసావు అంటే ఎవరు? ఇశ్రాయేలుకు మూల పురుషుడైన యాకోబుకు అన్న. ఈరోజు మన కూడా శత్రువులు మన అన్నలే అన్నమాట. మన అన్నలే. కొన్నిసార్లు ఆత్మీయులైన అన్నలు కూడా అనుకోవచ్చు. మనం ఆత్మీయులే, అయితే అపవాది ద్వారా నింపబడి శత్రులుగా తయారు కాగలరు. ఇక్కడ ఏషావు ఆత్మీయులే మనం చెప్పలేం. అయితే ఎవరంటే శారీరక బంధువే అన్నే. ఎదోమీయులు ఇశ్రాయేలు వారిని భూమి మీద ఉండకుండా తుడిపెట్టడానికి ప్రయత్నం చేసే 10 మందిలో నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ లో ఫస్ట్ స్థానంలో వాళ్ళు ఉన్నారు. రెండో వాళ్ళు ఎవరు? ఇష్మాయిల్ ఎవరంటే మరి ఎదోమీయుల కంటే ఆ ముందు జనరేషన్ అన్నమాట. ఇస్సాకు పుట్టక ముందు ఇష్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు కూడా మహమ్మదీయులు మన ముందు వేసిన ప్రశ్న ఏమంటే, ఇష్మాయిల్ మొదటి కుమారుడా, ఇస్సాకు మొదటి కుమారుడా? కానీ వాగ్దానాలు ఎవరికి రావాలా? ఇష్మాయిల్ కదా రావాల్సింది. మీరు ఇస్సాకు అంటారే. అవును, మనం జవాబు చెప్పే విషయంలో కష్టమే. అలా ఇష్మాయిల్ శరీరమైన కుమారుడు, ఇస్సాకు ఆత్మీయ కుమారుడు. వాళ్ళకి అసలు అర్థం కాదు. కనుక ఈ ఇష్మాయిలీలు కూడా దేవుని ఆశీర్వాదము పొందినటువంటి ఇష్టాల మీద తిరగబడతా ఉన్నారు. వీళ్ళు సహోదరులే, ఎదోమీయులు సహోదరులే వరుసకు, ఇష్మాయిలు కూడా సహోదరులే. మోయాబీలు ఇంకొంచెం కిందికి వస్తే, అంటే అబ్రాహాం కాకుండా పక్క లోతు ఉన్నాడే, లోతు కుమార్తెలతో పాపం చేసినప్పుడు మోయాబు, బెన్యమీను 2 కుమారులు పుట్టారు. మోయాబీయులకు మూల పురుషుడు, బెన్యమీను అమ్మోనీయులకు మూల పురుషుడు. లోతు ఒకవేళ అన్నకుమారుడైనా వరుసకు, మరి అన్నకుమారుడైన లోతు కుమారులు అంటే ఇష్మాయిలకు అన్నదమ్ముల వరుస అన్నమాట. వీళ్ళందరూ అన్నదమ్ముల వరుస వాళ్ళే. ఎదోమీయులు వాళ్ళే, ఇష్మాయిల్ వాళ్ళే, మోయాబీలు వాళ్ళే, అమ్మోనీయులు వాళ్ళే. అమాలేకు ఎవరు? శారమ చనిపోయిన తర్వాత 25వ అధ్యాయంలో కెతూరా అనే స్త్రీని పెళ్లి చేస్తున్న అబ్రాహాం. కెతూరాకు పుట్టిన కుమారుల్లో ఉన్నారు వీళ్ళు, ఇమిద్యానికి పుట్టిన వాళ్ళు అమాలేకి. మరి కెతూరాకు పుట్టిన వాళ్ళు ఉంటే ఎవరు? వీళ్ళు కూడా అందరంలే. ఒకరిద్దరు తప్ప ఫిలిస్తీయులు శారీరకంగా వాళ్ళకి బంధువులు కాదు. తూరు నివాసులు, తూరు సీదోన్ ప్రాంతం అన్నిళ్ళు వాళ్ళు. ఈ హైగ్రీయులు స్పష్టంగా మనకు తెలియదు, కానీ అయితే కొన్ని లేఖన భాగాలు చూస్తే వీళ్ళు కూడా వీళ్ళకి బంధువులే అని మనకు అర్థమైంది. కనుక 7 మంది వీళ్ళల్లో శరీర సంబంధమైన బంధువులు అన్నమాట. శరీర సంబంధంగా బంధువులే కానీ, అయితే ఇశ్రాయేలు నాశనం చేయడానికి ఆ 7 మంది మిగిలిన 3 అన్యులను కలుపుకొని ఏక మనస్సుతో, ఏక తలపుతో, ఏక ఆలోచన చేస్తా ఉన్నారు. కనుక దేవుని పిల్లలకు వచ్చే శ్రమలు ఏ రీతిగా వస్తాయి చూడాలి. సొంత జనం ద్వారానే తొందరలు వస్తాయి. యెషయా గ్రంథం, నెహెమ్యా గ్రంథాలు మనం చదివినప్పుడు, దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు, యెరూషలేము ప్రాకారాన్ని కడుతున్నప్పుడు స్వంత వాళ్లే కట్టలేమని అడ్డం జరిగిన. మా చేత కాదు, బరువులు మోయడం మా చేత కాదు, మాకున్న శక్తి కాదు. నెహెమ్యా వాళ్ళని బ్రతిమలాడి, వాళ్ళు ప్రాధేయపడి, ప్రార్థనాపూర్వకంగా తిరిగి వారు సంపాదించుకున్నారు. యెషయా గురించి అసలు చేస్తున్నారు. కనుక మన సొంత వాళ్లే, సహోదరులే, శారీరక బంధువులు కాదు, కొన్నిసార్లు ఆత్మీయ బంధువులు కావచ్చు. మనకు నష్టము కలిగించడానికి ఏక మనసు కలిగిన వారే మన మీదకి రాగలరు. అలాంటి పరిస్థితులు మనకు కూడా సంభవించగలని మనం అర్థం చేసుకోవాలి. మరి అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పని అంతా ఒకటే, దేవా మౌనముగా ఉండటము,
ఊరకుండకము. డూ నాట్ స్పీక్. నువ్వు ఊరుకుంటే స్వామి ఇప్పుడు అందుకు మా పరిశుద్ధాత్మ దేవుళ్ళారా మీరు ఊరుకుండదండి. యేసు ప్రభువా ఊరుకోవద్దు అని ఆయనకు మొరపెట్టాలే కానీ శారీరకమైన రీతిగా మనం ఏమీ ప్రయత్నించుకోవాలి. మనం కూడా ఏదో యాంటీగా చేయాలని అలాంటి తలపులు మనలో కలుగుతూ ఉంటాయి. అయితే మన ప్రభు అలాంటి వాడు కాదని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభు ఎన్నడూ కూడా జగడమాడని వాడు. అసలు వీధులు వారి కేక కూడా వినబడలేదంట. మన కేకలు కూడా వినబడకూడదు. జగడాలు మనలో ఉండకూడదు. కష్టమైన నష్టమైన ఇరుకైనా అనుభవిస్తాం. ఎందుకు మనందరి పక్షంగా పోరాడే దేవుడు ఒకడున్నాడు. ఆయన తీర్చాల్సినాడు, వెంటనే తీర్చడు. ఆయన తీర్పు కొనసారి ఆలోచన ఇచ్చింది కూడా దాని కొరకే మనం కనిపెట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ శత్రువులు ఇశ్రాయేలు మధ్య ఉండాల్సిన ఏకత్వాన్ని కలిగి ఈ కార్యము చేస్తా ఉన్నారు. ఎంత విచిత్రం వస్తుంది. తర్వాత లోతు వంశస్థులు వారికి సహాయము చేయుచున్నారు. అంటే లోతు వంశస్థులు అంటే మళ్ళా మనం అనుకున్నట్టుగా మోయాబీలు అమ్మోనీయులు మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు కూడా వీళ్ళకి సాయం చేస్తున్నారు. అష్షూరు దేశస్థులు కూడా వాళ్ళతో కలుసుకున్నారు. అష్షూరీయులు అన్యులే. ఇందాక మనం అనుకున్నాం యోనా గ్రంథంలో నినివే పట్టణం అనుకున్నామే. అష్షూరు క్యాపిటల్ నినివే. ఈ అష్షూరీయులు అవసరం వస్తే యెహోవాను ప్రార్థిస్తారు. కానీ మిగిలిన సమయంలో యెహోవా సంతానమైన జనాంగమైన ఇశ్రాయేలు మీద పోరాడేది కూడా తయారిస్తారు. అష్షూరీయులు వాళ్ళతో కలుసుకున్నారు. లోతు వంశస్థులు కూడా వారికి సాయం చేస్తున్నారు. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 3-4 అధ్యాయాలు మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ఇచ్చిన స్వాస్థ్యాన్ని వీళ్ళు స్వతంత్రించుకోక ముందే లోతు సంతానానికి భూమి ఇచ్చాడు. ఆయన ఎదోమీయులకు కూడా ఇచ్చాడు. అయితే వీళ్ళు చెప్పాడు నేను ఎదోమీయులకు ఇచ్చాను, 6 దేశాన్ని లోతు సంతానానికి ఇచ్చాను, అందులో నీకేం భాగ్యమేమో జాగ్రత్తగా మీరు దాచుకోండి అంతే. వాళ్ళు ఏం చేయదన్నాడు. వాళ్ళు మీ దేశం దాటిపోతామయ్యా నీళ్ళు తాగుతామంటే కూడా వస్తే జాగ్రత్త చంపేస్తాను అన్నాడు. సరే మొత్తానికి యుద్ధం చేయకుండా ఇశ్రాయేలు దాటి అసలు ఆ రీతిగా లో సంతానం గాని ఎదోమీయులు గాని ఎప్పుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకనే ఉన్నారు. మరి ఏ రాజు కాలంలో యుద్ధానికి వచ్చారో తెలియదు. మనము సమయంలో 2వ గ్రంథంలో 6, 7, 8 అధ్యాయాల్లో దావీదు గారి కాలం కూడా వీళ్ళందరితో యుద్ధం చేశాడు. ఆ సందర్భంగా రాసిన కీర్తనలో ఇంతమంది ఏకమనితో వచ్చినారు స్వామి అంటూ 3వ భాగానికి వాళ్ళు వెళ్తే 3వ భాగంలో నాశనం చేయమని అంటాడు. శత్రువు నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో వాళ్ళు వాడిన విధానం చూడండి. మిద్యానుకు నువ్వు చేసినట్లు కీషోను ఏటి దగ్గర ఇసేరా అంటే న్యాయాధిపతుల గ్రంథంలో యాబీనుకు నువ్వు చేసినట్లు వాళ్ళకి స్వామి ఎన్గోరులో వాళ్ళు నశించినారే, భూమి పెంటతో వాళ్ళు కలిసిపోయినారే, ఓరేబును జయబుని వారు నువ్వు చేసినట్టుగా వీళ్ళకి చెయ్యి, జబహు సల్మున్నాను వారికి చేసినట్టుగా వీళ్ళకి చెయ్యి, దేవుని నివాస స్థలమును ఆక్రమించుకున్నామని వాడు చెప్తున్నారే ఆక్రమించుకోకుండా చెయ్యి. నిజమే, దేవుడికి రాజులను చంపిన మాట నిజమే. దేవుడు వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. అయితే సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు వారిని తీసివేశాడు. లేఖనాల్లో మిగిలిన భాగాలు మనం చూసి మనకు అర్థమైంది. వాళ్లే కాదులే మనల్ని కూడా తీసేస్తాడు. మనకు కూడా లాంగ్ రోప్ ఇస్తాడు. దిద్దుకోకపోతే ఏం చేస్తాడు? కొరింథీ మొదటి పత్రిక 11:28 ఉంది కదా, ఆయన బలహీనతను రోగాన్ని పంపిస్తాడంట. ఆ తర్వాత అనేకులు నిద్రించేవి అని తీసేస్తాడు కూడా లోకం. ముందు మనకు బలహీనత పంపిస్తాడు, దిద్దుకోకపోతే రోగం పంపిస్తాడు. కనుక రోగాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మన శరీర బలహీనత రావచ్చు. అయితే వెంటనే మనం పరీక్షించుకోవాలి, దేవునికి ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాము, దూరంగా ఉన్నాము. దేవుడు చూపిస్తే దిద్దుకోవాలి. అలాగే దిద్దుకోకపోతే వారు అనేకులు నిద్రించి బైబిలే చెప్పి మనకైనా అదే చెప్తే ఎన్నిసార్లు చెప్పినా గద్దించిపోతే ఏం చేయాలి, నేను హఠాత్తుగా లేకుండా చేస్తాను అన్నట్టుగా అన్నమాట. అట్లా అన్నికైనా చేస్తారు. ఆయన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. దిద్దుకున్న వారిని ఆయన రక్షిస్తాడు. దిద్దుకోకపోతే ఎవరెవరిని సంహరించాడో ఆ విషయాలు కీర్తనకారు జ్ఞాపకం చేస్తాడు. దేవా, యాబీనుకు నువ్వు చేశావు కదా, ఎన్గోరులో చేశావు కదా, ఓరేబు జేబుకు నువ్వు చేశావు కదా,
జబహు సల్మున్నా అనే వారికి చేశావు కదా, మరి ఇప్పుడు 10 మంది శక్తులు వచ్చారు, వీరికి కూడా అట్లా చెయ్యి అన్నాడు. కానీ అయితే 18 చేయమన్నాడు, వారందరూ కూడా నీ నామము మహోన్నతమైనదని ఎరుగునట్లుగా రీతిగా చెయ్యి. వాళ్ళ రాజులు ప్రజలు తప్పుదారు పట్టిస్తున్నారు, వాళ్ళ నాశనమైన ప్రజలైనా నీ నామం మహోన్నతమైందని ఎరుగునట్లుగా చేయమని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కనుక మన ప్రార్థనలు ఆ రీతిగా ఉండాలని మనం చూస్తా ఉన్నాం. నేను చెప్పినట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో అదే మాటలు మనం చూస్తాం. దెబోరా ప్రవక్తిగా ఉన్న కాలంలో జరిగింది. అందులో 24 వచనాల మాట, వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలు చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చాను. యాబీను చేసినట్టుగా చెయ్యి స్వామి అని ప్రార్థించారే. ఎవరు యాబీను అంటే హాసోరులో ఉన్నప్పుడు ఈ కనాను రాజైన యాబీను ఇశ్రాయేలు మీదికి మనం చూస్తాం. న్యాయాధిపతి వచ్చినప్పుడు దెబోరా కాలంలో, దెబోరా బారాకు వారిద్దరి కాలంలో ఈ యాబీనును దేవుడు శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని ప్రస్తావించి ఈయన ప్రార్థన చేస్తాను, నువ్వు యాబీనుకు చేసినట్టుగా చెయ్యి, యాబీనుకు చేసినట్టుగా చెయ్యి. కనుక గతకాలంలో దేవుడు ఏ శత్రువును సంహరించినాడో ఆ సంగతిని కీర్తనాకారుడు దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు అప్పుడు చేశావు కదా, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు అట్లాగే చెయ్యి అని అంటా ఉన్నాడు. కనుక ఈ రీతిగా ప్రార్థించిన తర్వాత 3వ వచనాల్లో 13, 14, 15లో ఏం చెప్తారు చూడండి. శత్రువుకు పూర్ణమైన అవమానము కలిగేది చెయ్యి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవమానము కలిగినప్పుడైనా దిద్దుకుంటారు కొంతమంది. గుండు గురించి వాడిని ఊరేగించిన రోజులు అంటే అట్లా ఊరేగించిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత దిద్దమన్నారు. హాఫ్ నేకెడ్ గా వాళ్ళని ఊరేగించిన వాళ్ళు నా పట్టణంలో, నా టౌన్లో చూస్తా ఉన్నారు. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని జీవితాన్ని దిద్దుకొని బాగుకునే వాళ్ళు ఉన్నారు. కనుక ఈ శత్రువులకు పూర్ణ అవమానము కలిగే స్వామి, అట్లన్నా వాళ్ళ జీవితాలు దిద్దపడతాయి. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు దిద్దుకోవడం ఆలస్యం చేస్తే మనకు కూడా అవమానం కలిగించవచ్చు. దేవుడి బిడ్డలు నిజమే, అయితే మనం క్రమశిక్ష కింద మనం ఉన్నాం కాబట్టి ఒకవేళ మీకు ఈ మాట ఇష్టం లేకపోతే ఎన్నిసార్లు చిన్నప్పుడు మన తల్లులు సొక్కాయి తీసి బయట రెండులో నిలబెట్టినారో మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే నీ కట్లో కాలం వెళ్తా అన్న సందర్భాలకు జ్ఞాపకం చేసుకోవచ్చు. బయట నిలబెట్టి మనం పనిష్మెంట్ కింద బంధువులు వచ్చినారు, ఏదో మా పిల్లలు బయట ఉన్నారు, అటు ఎందుకు పెట్టామా, సర్లేమ్మా రామ్మా అని వాళ్ళు పరిస్థితి లోపల తీసుకుంటాం సందర్భాలు కూడా మనకున్నాయి. అటువంటి అవమానం కలిగించాలని తల్లిదండ్రుల ఉద్దేశం క్రమశిక్షణలో భాగం అన్నమాట. వాటి లైసెన్స్ బయట ముందుకు వచ్చే పనిష్మెంట్. అవమానం కలిగినప్పుడు ఈసారి భయపడి ఆ పనులు మనం చేయకుండా అమ్మ నేను చేయనమ్మా, ఎప్పుడు చేయనమ్మా అని బ్రతుమాడి లోపల సందర్భాలు ఉన్నాయన్నమాట. అట్లా ప్రభువా దీనికి పూర్ణ అవమానం కలిగి వాళ్ళ జీవితాలు దిగ్గబడేటట్టు అని ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. ఒకవేళ ఏమైనా ఇరుకులో ఉన్నారనుకోండి, స్వామి ఎందుకు ఇరుకు వచ్చిందో మీ బిడ్డలు మాకు తెలియదు, ఒకవేళ వాళ్ళు ఏమన్నా నేర్చుకోవాల్సిన పాట పడితే నేర్పించండి, తప్పక వాళ్ళు బాగు చేయండి స్వామి అని మనం ప్రార్థించాలి. వాళ్ళు మనం రెస్టోర్ చేయండి స్వామి, వాళ్ళ ఒరిజినల్ లైఫ్ వాళ్ళకి దయచేయండి స్వామి, ఉన్నత తీసుకురా స్వామి. ఒకవేళ మీరు క్రమశిక్షణలో పెట్టారా, త్వరగా వాళ్ళ తప్పులు తెలుసుకుని దిద్దుకొని తమ జీవితాల్లో ముందుకు వచ్చేది చేయి స్వామి అనే ప్రార్థించాలి. కానీ వచ్చి చూడండి ఆయనకు అప్పుడే అని అటువంటి మాటలు మన నోట్లో రాకూడదు. పూర్ణామాన్ని కలిగాయి, దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు దిద్దబడాలి స్వామి. నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత మహిమ కలిగిన వాడివో వాళ్ళు అర్థం చేసుకోవాలి. వారందరూ నిన్ను అర్థం చేసుకుని నీ నామాన్ని గొప్పగా ఎంచుకునే స్థితికి రావాలని 13, 14, 15 వచనాలు చెప్పిన మాటల సారాంశంగా మనం చూడాలి. నా దేవ, సుడి తిరుగు ధూళి వలె గాలి ఎదుట ఒకడాకులవలు వారు చేయము. ధూళి సుడిగాలి వస్తే పైకి లేస్తుంది, అది కొద్దిసేపే. సుడిగాలి నిత్యం ఉంటుందా? ఉండదు, కొద్దిసేపు మళ్ళా సెట్ అయిపోతుంది.
దేవుడు కూడా కొన్నిసార్లు సుడిగాలి చెప్పాడు చెప్తాడు, అయితే మళ్ళీ దించేస్తాడు. వగిడాకులు కూడా గాలి ఏమైతాయి, అటు ఇటు కొట్టబడతాయి. గాలి పోయిన తర్వాత సెటిల్ అయిపోతాయి. కనుక మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు గాలి పంపించవచ్చు, సుడిగాలిని పంపించవచ్చు. ఇక్కడ శత్రువులకు పంపించమని ప్రార్థన చేసి చేరుతాం కాదు, ఇక మనకు కూడా ఆయన పంపిస్తాడు. సుడిగాలి పంపించలేదా శిష్యులు సముద్రం మీద? పంపించాడు. గాలి ఎదురైంది, తుఫాను ఎక్కువైపోయింది, నీరంతా పడవలో నిండిపోతా ఉంది, నశించిపోతున్నాము అనే స్థితి వచ్చింది. తీసుకొస్తాడు దేవుడు ఆ స్థితి కూడా. కానీ జీవితాలు దిద్దుకుంటే మనల్ని ఆయన గొప్పగా, అటువంటి శిష్యుల్ని మళ్ళీ ఆయన గొప్పగా వాడుతున్నాడు. అటువంటి వారి 12 మందిని ప్రపంచమందరికి పంపించాడు తన సువార్త ప్రకటించడానికి. తన కొరకు హస్తాక్షులు కావడానికి కూడా దేవుడు వారిని నిర్ణయిస్తున్నాడు. కనుక దేవుడు మన జీవితాల్లో మీద ఆయన సుడిగాలి పంపించిన, మనల్ని వడిరాకు వలె గాలికి చదివొచ్చిన, అవమానానికి అప్పగించిన, దిద్దుకున్నట్లయితే ఆయన హెచ్చించే గొప్ప దేవుడని మనం నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత అగ్ని అడవిని కాల్చినట్టుగా, కారు చిత్తు కొండలను తగులుపెట్టేట్టుగా నీ తుఫాను చేసే వారిని తరుము. ఇల్లు కాలిపోయింది, ఇంట్లోంచి బయటపడ్డాడు. తాను కాలిపోలేదు, తాను నశించలేదు, కానీ కాలిపోయింది, తరవబడ్డాడు. చాలాసార్లు మనకు కూడా నష్టం కలుగుతా ఉంటుంది. నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం. యోబు గారు అన్నారు కదా, ఏటు మీద నాకు పడతా ఉంది, బాధ మీద నాకు బాధ కలుగుతా ఉంది. 6 బాధలు కలిగినాయి, 7 బాధలు కలుగుతాయి. నీతి మంత్రులు బాధలు వస్తాయి, ఆపదలు వస్తాయి. నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటి ద్వారా దేవుడు మిమ్మల్ని క్రమపరచాలనుకుంటారు. యోబు గారి విశ్వాసాన్ని పరీక్షిస్తారన్నారు. పరీక్షగానైనా క్రమశిక్ష కొరకైనా మన మీదకి రావచ్చు. అలాగే చేసి వారి జీవితాలు దిద్దుమని ఆయన చేసే ప్రార్థన. పూర్ణ అవమానానికి అప్పగించు. నేను చెప్పానే, చిన్నపిల్లలను బట్టలు పేసి రోడ్డు మీద పెట్టి తల్లి పెట్టినట్టుగా. ఎలాంటి తల్లికి ఎంతో ప్రేమ, బజారు కిన్నాళ్ళు కొనుక్కొచ్చింది. కానీ అది శిక్షించే సమయంలో, క్రమశిక్ష కొరకై చేసే సమయంలో అలాంటి వాటిని లక్ష్య పెట్టకుండా చేస్తారు. అలాగే మన దేవుడు కూడా అవమానానికి వాళ్ళని అప్పగిస్తేనా మన జీవితాలు దిద్దేవాడని మనం చూస్తున్నాం. చివరి భాగానికి వద్దాం. 16, 17, 18 వచనాలు. యెహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు పూర్ణ అవమానము కలుగజేయు. మనం అనుకున్నామే, ఎందుకు అవమానం చేయాలంట? వారు నీ నామమును వెతుకున్నట్టుగా నశించుకోవాలి కాదు. మళ్ళా మనమైతే వాడు నశిస్తే బాగుండు అని కొన్నిసార్లు మనకు అనిపిస్తాము. అలా అనుకోవడం మనం కూడా. పూర్ణ అవమానము కలిగిన స్వామి వాళ్ళ జీవితాలు దిద్దబడాలి అనే కోరిక మనలో ఉండాలన్నమాట. నీ నామం వారు వెతకాల, నీ నామాన్ని వెతికేవారంతా, వెతికేవారుగా వాళ్ళు ఉండాలి అని ప్రార్థించాలి. 17వ వచనంలో వారు నిత్యము సిగ్గుపడి వీటిని అందుదురుగాక. దిద్దుకోలేదు, ఇంకా సిగ్గుపడుతున్నారు. అవమానం ఇంకా. ఒకవేళ నిత్యం సిగ్గుపడినా పర్లేదు స్వామి, చివరికైనా దిద్దుకుంటే చాలు. ఒకసారి ఒక తల్లి కొడుకు ఇంటికే రాగంట, ఎక్కడ ఉంటాడో ఏమో, వాడి కాళ్ళు విరగొట్టి ఇంట్లో పడి స్వామి అని ప్రార్థన చేస్తారు. ఏమన్నా చేస్తారా ప్రార్థన? చిన్న గాయమైతే ఈమె గాయమైతుంది ముందు, ఈమె కడుపు కోత వస్తుంది. కానీ ఆమె ఏం ప్రార్థన? వాడి కాళ్ళు విరగొట్టి మంచం మీద ఇంట్లో పడే స్వామి అని ప్రార్థన. అట్లా వాడి ఇంట్లో ఉంటాడు, అసలు ఇంట్లో. కనుక దేవుడి కొరకే మనం చేసే ప్రార్థనలో వారు భ్రమసి నశించేట్లుగా చేస్తారు. కానీ యెహోవాను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరగాల. అది ప్రతి వ్యక్తి యొక్క ముగింపుగా ఉండాలి. మన ప్రార్థన సారాంశం అదై ఉండాలా, మన ప్రార్థన జవాబు కూడా అదై ఉండాలన్నమాట. అలా జవాబు పొందినప్పుడే మన ప్రార్థనకు జవాబు వచ్చింది మనం తెలుసుకోవాలి. అవమానానికి అప్పగించబడినా, వదిలాకులు తరంబడినా, సుడిగాలికి పైకి లేచినా, ఏమైనా సరే వాళ్ళు చక్కగా సెటిల్ కావాలి.
అని తల్లిదండ్రి బిడ్డల విషయమై ఎట్లా కోరుకుంటారో మనం కూడా మనకు శత్రువులు అనుబడిన వాళ్ళు 10 మందినే కావచ్చు, వారి కొరకే మనం చేసే ప్రార్థన ఆనందై ఉండాలని నేర్చుకుంటాను. దేవుడి తలంపులు మన ఆత్మీయ జీవితం విషయమై జీవించి అనుగ్రహిస్తున్నాం. పూజార్హుడమైన గొప్ప తండ్రి, మహాగణుడా, ఈ రాత్రి వేళ మీ బిడ్డలమైన మమ్మను మీ సంధిలో కూర్చుండబెట్టి మా దుఃఖ మీరు తీసుకొచ్చిన 83వ కీర్తన నిమిత్తమై స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వలోకము మీ నామం మహోన్నతమైందని గుర్తించే దాని కొరకై మీరు అలాంటి కార్యాలు చేసే దేవుడని మేము గుర్తిస్తా ఉన్నాం. మా ప్రార్థన కూడా ఆశాపకాల ప్రార్థన వంటిగా ఉండగలిగే సహాయం చేయండి. 10 మంది శత్రువులు ఇశ్రాయేలు వారి మీదకి వచ్చినప్పుడు ఎంత ఆందోళనగా వారు ఉన్నారో మేము చూస్తా ఉన్నాం నాయన. మా జీవితంలో కూడా అలాంటి ఆందోళన ఉండే సందర్భాలు ఉంటాయని, వాటన్నిటి నుంచి మేము ఏ రీతిగా విడుదల పొందాలో, ఏ రీతిగా ప్రార్థించాలో, ఏమి కోరుకోవాలో, మా ఆశలు ఏముండాలనో ఈ రాత్రిలో మీరు మాకు తెలిసిన స్తోత్రం చెల్లిస్తున్నాం. వాటన్నిటి ప్రకారంగా జీవించగలిగే కృప దయచేయండి. ఈ రాత్రి వేళ కోరికొచ్చిన ప్రతి ఒక్కరి పట్ల మీ కృప కుమ్మరించమని ఘనతా మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.